ఎలా కొడతాడని ప్రాక్టీస్ చేస్తాడు. చెయ్యండి చేయండి బావగారు. అసలేమి తాగడు, ఎలా కొడతాడు అది అడగాల్సిన మాట. బీడి కాల్చేవాడు బిగిచ్చి కొడతాడు, చుట్ట కాల్చేవాడు సూటిగా కొడతాడు, సిగరెట్ కాల్చేవాడు స్ట్రైట్ గా కొడతాడు. అవునా? ఏమండి ఏదో ఎన్ని రకాల కొట్టినా రాలేదు ఒకటి. ఏమిటది? బూడిదనే కదా బావగారు. బూడిదనే. అసలు మీరు ఎలా కొడతారు? అందుకే మేము పెట్టుకున్నాం. ఏమిటి? అసోసియేషన్. ఏమిటి? పోలీస్ స్టేషన్ కాదులే, రైల్వే స్టేషన్. మీకు ఎప్పుడు స్టేషన్లో కూడా ఉంటుంది. అసోసియేషన్ అంటే నాటక సమాజం. ఏమండి ఏమేమి నాటకాలు ఆడారు? ముచ్చటగా 3 నాటకాలు ఆడాం. దానికి ఎర్ర త్రికోణం గుర్తు పెట్టుకున్నాం. ఎందుకంటే మీ అమ్మకు ఎరుపంటే ఇష్టం కదా. అవునవును, బాగా. 3 మూలలు ఉంటాయని 3 నాటకాలు ప్రాక్టీస్. ఏమిటో నాటకాలు? ఒకటి మీకు ముందు చెప్పాల్సింది ఒకటి. ఏమిటో అది? దయచేసి నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు దయచేసి మీరు మధ్యన ఆపండి. మీరు మధ్యన ఆపారనుకోండి, మళ్ళీ నేను మొదలు పెట్టుకొని మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు. అవునవును, చెప్పండి. ఒకటి శ్రీకృష్ణ రాయభారం. అందులో నా వేషం హీరో కలెక్షన్ 0. ఎందుకంటే టికెట్ నాటకాలు పోయినాయి, ఇప్పుడు అన్ని ఫ్రీ నాటకాలు. అవునవును. అందులో ఏ వేశారు మీరు? శ్రీకృష్ణుడే. మంచి వేషం అండి. శ్రీకృష్ణుడు అంటే చేతిలో ఫ్లూట్ ఉంటుందిగా. ఫ్లూట్ మీకు లేదే? ఫ్లూట్ ఉంటుంది కదా, మీకు లేదేమిటి? ఎప్పుడు ఎంట పెట్టుకొని తిరుగుతాడా? తిరగరా? వేషం వేసినప్పుడు ఉంటది. ఎప్పుడు పెట్టుకొని ఉంటే వీడు అన్ని రూపాయి చందాలు ఇస్తారు. ఏమండి చెప్పండి. పద్యాలు ఆడండి. ఎత్తమంటారా? ఎత్తండి. ఎత్తు గొంతే ఎత్తండి. అదే గొంతే ఎత్తండి. ఏమిటది? ఎదరకి వెనక్కి చూపుతున్నారు. పద్యాలు వాడద్దు. పద్యాలు పట్టప్పుడు అలా చేస్తారా? ఊపాక వచ్చింది. ఎమోషన్ రాదు కదా. నేను మధ్య అందుకే ఆపొద్దు అంటాను. మరి ఇదేంటి ఇక్కడ కిందకి వచ్చింది? ఈ అమ్మాయికి అన్ని డౌట్స్ ఉంటాయి. అవునండి. అనుమానం ముందు పుట్టిందా ఇది ముందు పుట్టింది? మరి ఎలా ఇప్పుడు నాభిలో నుంచి సంగీతం పైకి ఎలా వచ్చిందా? చెప్పండి ఎత్తండి. నాభిలో నుంచి ఎత్తండి. అన్ని నేను అపార్థ మాటలు మాట్లాడొద్దు. ఏమిటి? సంపత్ నగర్ లక్ష్మణరావు పద్యం ఎంతలో వాడేవాడు? 6:30 7:30 ఎత్తుకోండి. అది కానీ మనది 13 వేసుకుంటాం. అబ్బా, కొత్తలో ప్రాక్టీస్ బాగుంది. అసలు ఎవరు ఆపాడు మిమ్మల్ని? ఇది ముందే చేతులు సన్నగా వస్తుంది ఏంటి? ఇందాక ఇంత స్పీడ్ గా లాగా ఇప్పుడు సన్నగా వచ్చింది. వస్తుంది. బావగారు ఎందుకు మీకు మీరే కొట్టుకుంటున్నారు? వన్స్ మోరు మీకు మీరే కొట్టుకుంటారే? మీకంటే కొట్టేటోళ్ళు ఉంటారు. ఏమిటది? 10 రూపాయలు ఇచ్చాను మా వాడికి. ఓట్స్మోర్ కొట్టరా అంటే ఎక్కడో పండుకొని నిద్ర పోయాడు. కొట్టలేదా? మంచి పని చేసేది. ఇంకో నాటకం. ఏమిటది? సత్యహరిశ్చంద్ర. అందులో క్యారెక్టర్స్ నుండి నాకు డైలాగ్స్ కావాలి. మిమ్మల్ని హరిశ్చంద్రుడు అనుకున్నా, ఈ అమ్మాయి చంద్రవతి. మీరు
నేనెవరు? అదే కదా మీరెవరు? హరిశ్చంద్ర అంటే ప్రాంప్టింగ్ వాళ్ళు లేడు. మీరే హరిశేచంద్రుడు. చంద్రుడు హరిశేచంద్రుడు. హరిశ్చంద్రుడు అని ఏంటి ఇలా పిక్కుంటున్నారు? హరిశేచంద్రుడు నేను విశ్వామిత్రుడు అండి, విలన్. మరి ఇప్పుడు హరిశ్చంద్రుడు అన్నారుగా. ఇది కాదు, మీరు హరిశ్చంద్రుడు. ఓహో, ఈ అమ్మాయి చంద్రమతి, నేను విశ్వామిత్రుడు. గట్టిగా ఓరి హరిశ్చంద్ర, స్వామి ఏమి నీ అహంకారం? విశ్వామిత్రుడు వచ్చా పట్టుకుంటాడా? ఏం నువ్వు చేసిన పని? ఏం నువ్వు చేసిన పని? ఏం లేదండి, మేము 3 రోజుల ముందే రిహార్సల్కి రమ్మంటాం. ఇప్పుడు నాటకం ఆడాలంటే అందరు డబ్బు పెట్టాలి కదా. హరిశ్చంద్రుడు వేసేవాడు ఎంత డబ్బు పెడుతున్నాడో విశ్వామిత్రుడిని నేను అంత డబ్బు పెడుతున్నా. ఆయనకు హీరోయిన్ ఉంటే నాకు హీరోయిన్ ఉండద్దా? అందుకని చంద్రమతిని వాటేసుకుంటావా? తప్పు కాదు. ఇంకో నాటకం ఉందండి, ఏమిటది? పాండవోద్యోగాలు. పాండవోద్యోగాలు ఉద్యోగాలా? ఉద్యోగాలేంటి? పడకసీనండి, పడకసీన్. పాండవోద్యోగం. పడకసీన్ లో కృష్ణుడు. మీరే పడుకున్నారా? పడుకోవడంలో ప్రాక్టీస్ నాకు బాగుందని పడుకునే వరకే కృష్ణుడిని. తర్వాత ఇంకొకటి వచ్చి వాళ్ళేసి పద్యం చెప్పండి. ఏమో అనుకున్నా కానీ మీ చిత్రం కూడా బాగా డెవలప్ అయింది. అవునండి, చుక్కలు 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 మెరిసిపోతుంది. అరసుమనాడికి ఎంత ఎలుగొచ్చిందో చూడండి. కూడా 10 రూపాయలు ఏమో కానీ చుక్కల జాకెట్ వేసింది బాగా మెరిసిపోతుందని బాగానే అంటున్నారే. సరే చిత్ర, అభ్యంతరమైంది. నీకు దోశ కావాలా, పిడికిట్లుగా కావాలా? బావగారు దోశ